1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగుర్పులపాడు మండలం ఇదుముడి గ్రామంలో మొదలైన ఎంఆర్పీఎస్ ఉద్యమం జూలై 7, 2024 నాటికి 30 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ ఇదుముడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగల జనజాతరను నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ జనజాతరను జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్ఎన్ రాజా నరసింహుల నాయకత్వంలో ఈరోజు సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా కడప జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగ ఉపకులాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ అయినటువంటి మాదిగల పుణ్యక్షేత్రంగా పరిణమించాలని కోరుకుంటున్నటువంటి ఇదుముడి గడ్డకు వచ్చి మాదిగల జనజాతరను జయప్రదం చేయాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. 94 జూలై 7న ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని మొదలైన ఉద్యమం 99కే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. 99 నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో నా మాదిగ జాతికి చెందినటువంటి ఉపకులాలకు సంబంధించిన నా బిడ్డలు విద్యా ఉద్యోగ అవకాశాలు అందుకుని అభివృద్ధి చెందుతున్న తరుణంలో మా సోదర సామాజిక వర్గమైనటువంటి మాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు 2004లో ఎస్సీలను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని, అది 340 ఆర్టికల్ను సవరిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని కొట్టివేసిన సందర్భంలో తినే నోటికాడ కూడును మాదిగలు పోగొట్టుకున్న సందర్భం కనబడతా ఉంది. కానీ నాటి నుండి 2004 నుండి 2024 వరకు ఒక్కసారి జరిగిన పరిణామాలను, పరిస్థితులను గమనిస్తే ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడు మాత్రం తన అస్తిత్వం కోసం, తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అస్తిత్వ ఉద్యమాలు చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టులోనూ పార్లమెంటులో ఉంటే సుప్రీంకోర్టులోనూ పార్లమెంటులోనూ పోరాటం చేయాల్సింది కాక ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించాల్సింది, గల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేస్తూ 20 ఏళ్లుగా వర్గీకరణ సమస్యని పరిష్కారానికి నోచుకోకుండా చేసిన సందర్భం కనబడతా ఉంది. అదేవిధంగా తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 24 వరకు మరలా అధికారంలోకి రావడం జరిగింది. కానీ 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోయింది కాక దాన్ని దాటవేసే ధోరణి వ్యవహరించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అయినా నేడు మాదిగలను భారతీయ జనతా పార్టీకి, మనువాద పార్టీకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీని వర్గీకరణ చేస్తాదని చెప్పిన మాదిగలను నమ్మించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ వర్గీకరణ సమస్యను సుప్రీంకోర్టులో ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం కానీ నిన్నటి వరకు జరగలేదు. కానీ నేడు 10 ఏళ్లు మోసం చేసిన భారతీయ జనతా పార్టీకి వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టుకు తీసేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగస్వామిగా మారి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాయకత్వం ఇస్తానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు మాదిగలని గత 30 ఏళ్లుగా మభ్యపెట్టి మోసం చేసుకుంటూ వర్గీకరణ అంశాన్ని పరిష్కార దిశగా పోనీకుండా అడ్డుకుంటున్న సందర్భం స్పష్టంగా కనపడుతుంది. ఈ సందర్భంలోనే 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాటంలో మాదిగలంగా మేము చేసిన పోరాటాలు, మాదిగలంగా మేము నడిపినటువంటి ఉద్యమాలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఆటుపోట్లు, ఏ విధంగా బలిదానాలు జరిగినాయో వీటన్నిటిని కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ పరిశీలన చేసుకుని ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పని ఆలోచిస్తున్న సందర్భంలో ఈ రోజు జూలై 7న ఇదుముడిలో నిర్వహిస్తా ఉన్న విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాలంటున్నామంటే ఈ రోజు 30 ఏళ్ల తర్వాత ఒక సామాజిక ఉద్యమంగా ఉండబడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక మనువాదానికి పెద్దపేటేస్తూ ఒక మనువాద పార్టీ కృషి మాదిగలు చేర్చి కుట్ర జరుగుతూ ఉంది. అందుకే 30 ఏళ్ల తర్వాత మాదిగలు అంబేద్కర్ వాదుల, మనువాదుల అని తేల్చుకోవాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాం. దానికోసమే 30 ఏళ్ల ఉద్యమాన్ని ఒక్కసారి విశ్లేషించుకుంటూ 30 ఏళ్ల పోరాటాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మాదిగలంగా మనం చేసినటువంటి ధర్నాలు, రాసరోకోలు, రైలు రోకోలు, వీటన్నిటితో పాటు ఆత్మ బలిదానాలు, తెల్లబండ్ల రవి మాదిగ, సురేంద్ర మాదిగ, మహేష్ మాదిగ, దామోదర మాదిగ, భారతీ మాదిగల మరణాలను ఒకసారి స్మరించుకుంటూ ఎంఆర్పీఎస్ ఉద్యమం గతి తప్పుతుంది. నాయకత్వపు మతిలేని నిర్ణయాల వల్ల గతి తెప్పుతున్న ఉద్యమాన్ని మళ్ళా గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ గాడిని పెట్టాల్సిన బాధ్యత ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టిన గడ్డ ఇదుముడి, ఆ గడ్డ మీదే ఈ రోజు అందరం కూడా మరొకసారి కూర్చొని ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని విశ్లేషించుకుంటూ, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మనంగా నాయకులంగా ఆత్మపరిశీలన చేసుకుని ఉద్యమాన్ని విశ్లేషించుకుంటూ ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పిన శ్రీకారం చుట్టే దానిలో భాగంగానే
మాదిగల జనజాతరను ఈదుముడి కేంద్రంగా నిర్వహిస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టినటువంటి పురిటిగడ్డ అనేటువంటి ఆ ఈదుముడి గడ్డని మాదిగల ఆత్మగౌరవ స్తూపాన్ని సందర్శించి అక్కడి నుంచే మాదిగల రణనినాదం చేద్దాం. మాదిగ జాతిని మరొకసారి మనువాద కవిగిలికి చేరకుండా మాదిగలు మనువాదులు కాదు అంబేద్కర్ వాదులను నిరూపిద్దామని చెప్పని తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం నా జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమానికి అండగా నిలబడిన ప్రజాస్వామికవాదులు మానవతాందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం.